హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆడే స్వాగతం. ఈరోజు మనం ఒక స్టీరియో బిల్డ్ అయితే చూస్తున్నాము. కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళకి టవర్ స్పీకర్స్ ఉన్నాయి. అరౌండ్ 160 వాట్ దాకా మనకు ప్లే అయితే చాలా ఉన్నారు. సో మనం దానికోసం కుమార్ ఆడియోస్ మోనో 2 బోర్డ్స్ యూజ్ చేసుకొని 220 వాట్ ఆర్ఎంఎస్ పర్ ఛానల్ వచ్చే విధంగా ఈ సెట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. కుమార్ ఆడియోస్ బోర్డులో మీరు చూస్తున్నట్లయితే టీటీసీ 5200 టీటీఏ 1943 ఇది ఒక ఎస్టీకే బేస్డ్ సర్క్యూట్. ఇది ఎస్టీకే అంటే మీకు పాతకాలంలో సానియో కంపెనీ నుంచి ఐసీస్ వచ్చేవి 4141 4191 4231. వాటిలో ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుందో అనలాగ్ సర్క్యూటరీ, ఆ సర్క్యూటరీ మీద వీళ్ళు డెవలప్ చేసుకొని 5200 ట్రాన్సిస్టర్స్ చేసి దాని యొక్క పవర్ ఇంక్రీజ్ చేసి ఈ బోర్డు అయితే డిజైన్ చేశారు. మీరు చూస్తున్నట్లయితే డిజైన్ స్టార్ గ్రౌండింగ్ డిజైన్ మీద ఉంటుంది. చూడండి, సింగిల్ గ్రౌండ్ పాయింట్ మీద మొత్తం అన్ని ట్రాక్స్ కూడా వెళ్తుంటాయి. గ్రౌండ్ ట్రాక్స్ అన్ని కావాలనుకుంటే వాళ్ళు ఇదంతా కూడా ఒకటిగా డిజైన్ చేయొచ్చు. మొత్తం కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం అంతా గ్రౌండింగ్ అంతా ఒకటే షీట్లో వేస్తారు. బట్ ఈ మ్యానుఫ్యాక్చరర్ మాత్రం ప్రాపర్గా డిజైన్ అనేది చేస్తారు. పవర్ రైల్స్ కూడా మీకు చూడండి లెడ్ కోటింగ్ అడిషనల్గా ఉంటుంది యాంపరేజ్ కోసం. మొత్తం హీట్ సింక్ కూడా మౌంటింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది అనమాట. మైకా షీట్ యూజ్ చేసుకొని వెనకాల థర్మల్ కాంపౌండ్ పెట్టి చూడండి, ప్రెస్ చేసిన తర్వాత థర్మల్ కాంపౌండ్ కూడా ఇంత గ్రీజ్ అనేది ఇంత విధంగా బయటకు వచ్చింది. మన హైఫై బిల్డ్ కోసం ఈ బోర్డ్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి 220 వాట్ ఆర్ఎంఎస్ వస్తుంది అవుట్పుట్ మీకు. ఈ హీట్ సింక్ వెనకాల 6 లీఫ్ హీట్ సింక్ పెట్టింటారు. యూజువల్గా ఈ బోర్డ్స్ చాలా కూల్గానే రన్ అవుతాయి. బట్ మనం అడిషనల్గా 12 లీఫ్ హీట్ సింక్ అని ఇట్లాంటి ఒక అడిషనల్ హీట్ సింక్ తీసుకొని 2 బోర్డ్స్ సేమ్ అదేవిధంగా మైకా షీట్స్ పెట్టి మౌంట్ చేయడం అయితే జరిగింది. చూడండి, నెక్స్ట్ పవర్ విషయానికి వస్తే, పవర్ సెక్షన్ విషయానికి ఏసీ ఇన్లెట్ వచ్చి మీకు ఇక్కడ మెయిన్స్ కార్డ్ కంప్యూటర్ సాకెట్ ద్వారా ఇచ్చినాను. కంప్యూటర్ మీకు 3 పిన్ మెయిన్స్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది కదా, అది ప్లగ్ చేసుకోవచ్చు. దేవ్ కంపెనీ సాఫ్ట్ స్టార్ట్ బోర్డ్ అయితే వాడాను. సాఫ్ట్ స్టార్ట్ బోర్డు యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పాత ఇళ్లలో ఎంసీబీ కానీ లేదా వైరింగ్ కానీ సరిగ్గా సఫిషియెంట్గా లేకపోతే ఒక్కసారిగా ఈ కెపాసిటర్స్ అనేవి ఇంట్రెస్ట్ కరెంట్ లాగుతాయి. అంటే ఒకేసారి ఛార్జ్ అయ్యేదాన్ని చూస్తాయి. పవర్ నుంచి మొత్తం ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ తీసుకొని అలా ఛార్జ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మెయిన్స్ అనేది ట్రిప్ అయిపోద్ది. ఎందుకంటే ఒక్కసారిగా దీంట్లో 10 to 40 యాంపరేజ్ అనేది ఈ కెపాసిటర్స్ డిమాండ్ చేస్తాయి. అలా మీకు మెయిన్స్ ట్రిప్ అవ్వకుండా ఉండేదానికోసం ఈ సాఫ్ట్ స్టార్ట్ అనేది ఉంటుంది. సాఫ్ట్ స్టార్ట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్రాడ్యువల్గా పవర్ ఇస్తుంది ట్రాన్స్ఫార్మర్కి. ఒకేసారి స్విచ్ ఆన్ చేయకుండా ఒక 1 to 2-3 సెకండ్స్ డిలే తర్వాత స్విచ్ ఆన్ అవుద్ది. ఈ లోపల మీకు పవర్ అందుతుందా అంటే ఖచ్చితంగా అందుద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెసిస్టర్స్, ఇవి ఎన్టీసీ 10D 20D ఇట్లా డిఫరెంట్ వాల్యూస్తో రెసిస్టర్స్ ఉంటాయి. ఈ రెసిస్టర్స్ ఏం చేస్తాయంటే ఒకేసారి వచ్చే వోల్టేజ్ని కంప్లీట్గా పంపించకుండా గ్రాడ్యువల్గా పంపిస్తాయి. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఈ రిలే ఆన్ అయిపోయి ఈ రెసిస్టర్స్ని బైపాస్ చేస్తుంది. బైపాస్ చేసి కంప్లీట్ పవర్ అనేది ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. ఈ విధంగా మీకు సాఫ్ట్ స్టార్ట్ అనేది పనికొస్తుంది. సాఫ్ట్ స్టార్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా సడన్గా అప్ అండ్ డౌన్ వోల్టేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఈ సాఫ్ట్ స్టార్ట్ అనేది వెంటనే ఆ వోల్టేజ్ని పాస్ చేయదు. దీంట్లో మీకు ఫ్యూజ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చినారు వీళ్ళు ఇన్బిల్ట్గా. ప్లస్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ప్యూర్ 24024 10 ఆంపియర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఇది చూడండి, వైండింగ్ కూడా మొత్తం కూడా కాపరే, ప్యూర్ కాపర్. ఇది ప్రైమరీ వైండింగ్ కానీ సెకండరీ వైండింగ్ కానీ ఎటువంటి అల్యూమినియం కోర్ అయితే యూజ్ చేసిండ్రు, కంప్లీట్ కాపర్ ఇది. ఇంకోటి చాలామంది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ 4 ఇంచ్ హైట్ ఉంటేనే క్వాలిటీగా ఉంటాయి, 3 ఇంచ్ హైట్ ఉంటే క్వాలిటీ ఉండవు, ఇలాంటి డిఫరెంట్ లేమన్గా టర్మ్స్లో ఆలోచిస్తుంటారు. బట్ ట్రాన్స్ఫార్మర్లో మీరు చూడాల్సింది ఈ కాపర్ విడ్త్ లీడ్, ఈ కాపర్ గేజ్ ఎంత ఉంది, నెక్స్ట్ ఈ స్టాక్ హైటు స్టాక్ విడ్త్, వీటి మీద మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ప్రాపర్గా మీకు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది అర్థమవుద్ది. అంతేగాని ఇది 3 ఇంచు అది 4 ఇంచు వాటి మీద కూడా కొన్ని సర్టెన్ వాల్యూస్ ఎఫిషియన్సీ పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటాయి. బట్ కంప్లీట్లీ పవర్ రేటింగ్ అనేది వాటి మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లో మీరు చూసేదానికి. వైరింగ్ అంతా కూడా చూడండి, మొత్తం అన్ని లైన్స్ కూడా ట్విస్ట్ చేసి ప్రాపర్గా ఇట్లా స్లీవ్స్ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ పవర్ సెక్షన్ విషయానికి వస్తే చూడండి, కెల్ట్రాన్ కెపాసిటర్స్ అయితే వాడాను. నార్మల్గా మీకు దొరికే శాంబా కెపాసిటర్స్కి కెల్ట్రాన్ కెపాసిటర్స్కి చేంజ్ చూడండి, సైజ్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ. ఇది మేడ్ ఇన్ ఇండియా, ఇది మేడ్ ఇన్ కొరియా. ఇది 10,000 UF 85 degreesే, ఇది కూడా 10,000 UF 85 degreesే. ఇది 63 వోల్ట్ రేటెడ్, ఇది కూడా 63 వోల్ట్ రేటెడ్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది మీకు కొరియన్ ప్రోడక్ట్, ఇది ఇండియన్ ప్రోడక్ట్. రెండు కూడా స్పెక్ రేటింగ్ తట్టుకుంటాయి, ఎటువంటి ఇష్యూ ఉండదు. ఏదైతే స్పెసిఫికేషన్ ఇచ్చారో ఆ స్పెసిఫికేషన్ రేటింగ్కి రెండు కూడా యాక్సెప్టబుల్గానే ఉంటాయి లిమిట్స్లో. నేనైతే కెల్ట్రాన్స్ యూజ్ చేసుకున్నాను. మార్కెట్లో మీకు ఎక్కడైనా కెల్ట్రాన్ కెపాసిటర్స్ కానీ ఒరిజినల్ దొరికితే వాటిని ట్రై చేస్తే మీకు ఆడియో క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కెపాసిటర్ బ్యాంక్ తర్వాత అవుట్పుట్ సెక్షన్లో మీకు ఇట్లాంటి రెసిస్టర్స్ అయితే యూజ్ చేస్తాను. చూడండి, 5 వాట్ 1 kilo ohm రెసిస్టర్స్ ఇవి. ఇట్లాంటి 4 యూజ్ చేస్తున్నాను. ఈచ్ సప్లై రైల్కి 2 ఇవి ఇక్కడ ఏం చేస్తాయంటే బ్లీడ్ చేస్తాయి. ఈ కెపాసిటర్స్లో ఏదైతే ఛార్జ్ ఉంటుందో మనం యాంప్లిఫైర్ ఆఫ్ చేయగానే ఈ స్పీకర్ ప్రొటెక్షన్లో వెంటనే కట్ ఆఫ్ అయిపోద్ది.
దీంట్లో ఈ రెసిడ్యువల్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ కెపాసిటర్స్లో ఈ బ్లీడర్ రెసిస్టర్స్ ద్వారా డిశ్చార్జ్ అవుద్ది. ఈ బ్లీడర్ రెసిస్టర్స్ ద్వారా డిశ్చార్జ్ అయినప్పుడు దీంట్లో ఈ గ్రౌండ్ అనేది మొత్తం 0 పాయింట్కి వచ్చేస్తుంది. 0 పాయింట్కి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కెపాసిటర్స్ యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుద్ది. ఊరికమంటే ఛార్జు, డిశ్చార్జు, స్లో డిశ్చార్జు ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఈ సర్క్యూటరీ అనేది ఈ విధంగా డిజైన్ చేస్తుంటారు కంపెనీ యాంప్లిఫైర్స్లో కూడా. సో అందుకని నేను కూడా 1K 5 వాట్ రెసిస్టర్స్ ఒక 4 యూజ్ చేసి బ్లీడర్ రెసిస్టెన్స్ ఇక్కడ పెట్టాను. ప్లస్ బాటంలో కూడా ఈ బోర్డు బాటంలో కూడా 0.1 UF ఏదైనా హై స్పైక్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇట్లాంటివి 0.1 UF కెపాసిటర్స్ అయితే నేను బాటంలో యూజ్ చేస్తున్నాను. ప్రతి కెపాసిటర్కి ఒక్కొక్కటి పెట్టినాను కింద బోర్డ్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ బోర్డ్స్ విషయానికి వస్తే ఈ పవర్ సప్లై రైల్స్ కూడా ప్రతిదానికి ప్యారలల్గా ఇవ్వకుండా దానికి ఇండివిజువల్గా లైన్స్ అయితే రన్ చేసాను చూడండి. ప్లస్ మైనస్ దీని గ్రౌండ్ సపరేట్, దీని గ్రౌండ్ సపరేట్. ఈ 2 గ్రౌండ్స్ కూడా మొత్తం స్టార్ గ్రౌండింగ్, ఈ పాయింట్లో స్టార్ గ్రౌండింగ్ చేసి ఆ స్టార్ గ్రౌండింగ్ నుంచి మొత్తం అన్ని కూడా జాయిన్ చేశాను. ఈవెన్ మీకు స్పీకర్ టెర్మినల్స్ యొక్క అవుట్పుట్లో ఉండే ఈ గ్రౌండ్ వాల్యూ కూడా డైరెక్ట్గా స్టార్ పాయింట్లో కలుస్తుంది. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే హమ్మింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. బేసిక్గా యాంప్లిఫైర్స్లో స్టార్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని యాంప్లిఫై చేస్తే మీకు హమ్మింగ్ అనేది చాలా వరకు యాక్సెప్టబుల్ లిమిట్స్లో ఉంటుంది, చాలా వరకు అది రెడ్యూస్ అయిపోద్ది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ యాంప్లిఫైర్ అయినా, ఎంత పెద్ద యాంప్లిఫైర్, కంపెనీ యాంప్లిఫైర్ అయినా, ఏ యాంప్లిఫైర్ అయినా ఖచ్చితంగా సర్టెన్ పాయింట్ ఆఫ్ హమ్ ఆర్ ఆడిబుల్ నాయిస్ అనేది స్పీకర్స్లో ఉంటుంది. అది ఎందుకంటే 50 Hz మెయిన్స్ వల్ల వస్తుంది, కొన్నిసార్లు సిగ్నల్ వల్ల వస్తుంది, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉంటుంది. అంటే మీకు ఆన్ అయినట్టు తెలుస్తుంది, అదే మరీ అంత ఆడిబుల్గా ఉండదు. మీరు చెవి తీసుకోపోయి స్పీకర్ లోపల పెట్టి చెవి దగ్గరగా పెట్టి వింటే అప్పుడు మాత్రమే వినిపిస్తుంది. లేదంటే నార్మల్ టైమ్స్లో మీరు క్లాస్ డి బోర్డ్స్ కానీ ఇంకేదైనా కానీ సోనీ కంపెనీ లేదా ఇంకేదైనా కంపెనీయో మీరు తీసుకొని విన్నా కూడా ఖచ్చితంగా మీకు ఆ నాయిస్ అంటే ఇదనేది వినిపిస్తుంది రన్నింగ్లో ఉన్నట్టు ఎలక్ట్రిసిటీ. ఆ విధమైన నాయిస్ని మ్యాక్సిమం అరెస్ట్ చేసేదానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దానికి ఇక్కడ ట్రిమ్ పాట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. కస్టమర్ రిక్వైర్మెంట్ ఇక్కడ బేస్టబుల్ బోర్డ్స్ కానీ ఎటువంటి ప్రియాంప్ కానీ యూజ్ చేయొద్దన్నారు, ప్యూర్లీ పవర్ యాంప్లిఫైర్ డిజైన్ చేయమన్నారు. అలా డిజైన్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇన్పుట్ లేకపోవడం వల్ల అదొక ఫ్లోటింగ్ ఇన్పుట్లా మారి ప్రతి సిగ్నల్ని అది పిక్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇక్కడ పక్కన పెట్టినా కానీ మీకు అవుట్పుట్లో స్పీకర్లో బజ్జింగ్ అనేది వినిపిస్తుంది. అట్లాంటి ఇష్యూస్ అన్నీ లేకుండా ఫస్ట్ థింగ్ ఇక్కడ పొటెన్షియోమీటర్ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా ప్రీసెట్స్ పెట్టుకోవడం వల్ల కూడా కంట్రోల్ అయిపోద్ది. నెక్స్ట్ షీల్డ్ వైర్, ఇన్పుట్ కాడ నుంచి కూడా ఈ షీల్డ్ వైర్ మొత్తం చూడండి గ్రౌండ్ ట్రేసెస్ మీదే తీసుకుంటూ వచ్చాను. మ్యాక్సిమం మన గోల్ ఏంటంటే ఈ బిల్డ్లో ఎటువంటి హమ్మింగ్ లేకుండా ఒక ప్యూర్ ఆడియో, ఎటువంటి ప్రియాంప్ కానీ బేస్టబుల్ బోర్డ్స్ కానీ ఎటువంటి వేయకుండా, ఎటువంటి డిస్టార్షన్స్ లేకుండా ఒక ప్యూర్ క్లీన్ ఆడియో కోసం మనం ట్రై చేసాం ఈ బిల్డ్లో. అయితే కూలింగ్ విషయానికి వస్తే 2 ఫ్యాన్స్ యూజ్ చేసుకున్నాను. యూజువల్గా ఈ బోర్డ్స్కి అంత కూలింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 12 ఫీట్స్ కూడా పెట్టాను. బట్ స్టిల్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉండకూడదు ఫ్యూచర్లో లాంగ్ రన్నింగ్ సెషన్స్ అంటే మీరు ఒక 10 hours 15 hours మ్యూజిక్ లిజనింగ్ సెషన్స్ అలాగా పెట్టి వదిలేసిన ఎటువంటి ఇష్యూస్ రాకూడదని చెప్పి 2 ఫ్యాన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి ఇన్లెట్ ఫ్యాను, ఇక్కడ మీకు దీని మీదకి కూల్ ఎయిర్ అనేది డ్రా చేసుకుంటుంది. ఇంకోటి ఎగ్జాస్ట్ ఫ్యాన్, అవుట్లెట్ బయటికి ఎగ్జాస్ట్ అనేది అవుతుంది. స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు, డీటెక్ కంపెనీ నుంచి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. మీకు కొంతమంది ఏం చెప్తారంటే స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్స్లో ఆన్ ఆఫ్ నాయిస్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు వేసినా కానీ వస్తుందంటే స్పీకర్ ప్రొటెక్షన్ యొక్క గ్రౌండ్ పాయింట్ లేదా కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ మెన్షన్ చేసి ఉంటారు పవర్ యాంప్ గ్రౌండ్ అని. ఆ పవర్ యాంప్ గ్రౌండ్ నుంచి మీ మెయిన్ బోర్డ్స్ యొక్క గ్రౌండ్కి ఏదైనా వైర్ కనుక లేకపోతే లేదా జాయింట్ కనుక లేకపోతే ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అనేది జస్ట్ డిలే మాత్రమే పనిచేస్తుంది, డీసీ ప్రొటెక్షన్ పనిచేయదు. డీసీ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఈ ట్రాన్సిస్టర్స్ బై మిస్టేక్ ఏదైనా ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిపోయినా, ఐసీ సర్క్యూట్స్ ఏదైనా ఫెయిల్ అయిపోయినా డైరెక్ట్ ఈ డీసీ వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో అది మీ స్పీకర్ రైల్స్కి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోవడం వల్ల మీకు మీ స్పీకర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అలాంటి వాటి నుంచి కాపాడడానికి కోసమే ఈ స్పీకర్ ప్రొటెక్షన్లో డీసీ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. రిలేస్ కూడా ఈ హెచ్ఎల్ రిలేస్ ఇవి. ఈ రిలేస్ కూడా ఒక్కొక్కటి 8 ఆంపియర్ రేటెడ్. రిలేస్ కూడా ఏమవుతాయంటే చిన్న రిలేస్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు అది ఊరికి కాంటాక్ట్ పాయింట్ టచ్ అయ్యి ఈ కాంటాక్ట్ పాయింట్స్ లోపల అరిగిపోతాయి. వాటి వల్ల కూడా మీకు సర్టెన్ నాయిస్ కానీ హమ్మింగ్ కానీ క్రియేట్ అవుతుంది. ఎక్కువ యాంపరేజ్ ఉండే రిలేస్ అటువంటి ఇష్యూస్ ఉండవు. సో ఇక్కడ మీకు 8 ఆంపియర్ రిలే ఒక్కొక్క దాంట్లో యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. స్పీకర్ అవుట్పుట్ టర్మినల్స్ బనానా సాకెట్స్ అయితే ఇచ్చాను. గోల్డ్ ప్లేట్ ఆర్సీఎస్ సాకెట్స్ తీసుకోవడం జరిగింది. గోల్డ్ ప్లేట్ తీసుకొని వాటికి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రస్టింగ్ కానీ ఎటువంటి తుప్పు పట్టడం అట్లాంటివి జరగవు. ప్లస్ టర్మినల్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఎన్నిసార్లు మీరు ఇన్సర్ట్ చేసి తీసినా ఆ ఇన్సర్షన్లో ఈ విధంగా ఈ స్టీల్ ఉంది కదా, ఈ క్యాప్ కొన్నిసార్లు ఈ క్యాప్ వచ్చేస్తుంటుంది. అలా ఇష్యూస్ ఏం లేకుండా ఈ గోల్డ్ ప్లేట్ ఆర్సీఎస్ సాకెట్ అయితే తీసుకున్నాను. అవుట్పుట్ కోసం బనానా టర్మినల్స్ ఉన్నాయి, ఏసీ ఇన్లెట్ సాకెట్ ప్లస్ అదేవిధంగా దాంట్లో ఫ్యూజ్ కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. సెంటర్లో జస్ట్ ఒక సింగిల్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. రైట్ సైడ్లో మీకు స్విచ్ ఉంటుంది.
మొత్తం అక్రిలిక్ ప్యానల్ ఇది. ప్లస్ బోల్స్ కూడా నేను అలన్కి బోల్ట్స్ యూజ్ చేశాను కొద్ది క్లాసీ లుక్ కోసం. చూడండి, ఇటువంటి స్టీరియో బిల్డ్స్ మీకు కూడా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా స్పేర్స్ కావాలన్నా, వీటికి ఏదైనా ఆల్టర్నేటివ్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.